హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం మామిడికాయ మెంతి ముక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఎగ్జాక్ట్ కొలతలు ఇస్తాను. ఆ రకంగా మీరు చేశారంటే ఇంకా మీకు వేరే తిరుగులేదు ఆవకాయకి, అంత బాగుంటుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నేను మామిడికాయ మెంతి ముక్కలు పెట్టడానికి మీకు జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నానండి. సో నేను ఇక్కడ ఒక కాయ తీసుకున్నాను. ఇది మీడియం సైజ్ కాయ. నేను ఇది తొక్క తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటాను. నేను ఇది ఈ రకంగా ముక్కలు కట్ చేసుకున్నానంటే ఇది అప్రాక్సిమేట్గా మనకి ఒక 1 కప్ ముక్కలు వచ్చాయి. సో నేను ఇది ఈ 1 కప్ ముక్కలకి కొలత అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూసి ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోవచ్చు. సో ఇప్పుడు నేను ముక్కలు పక్కన పెట్టేసుకుని ఫస్ట్ నూనె వేడి చేసి అందులో వేసుకోవాల్సినవి వేసేసుకుంటాను. నేను ఇక్కడ ముందుగా నువ్వుల నూనె వేడి చేసుకున్నానండి. ఇది అప్రాక్సిమేట్గా 5 చెంచాల నువ్వుల నూనె ఉంది. నేను ఇందులో ఫస్ట్ ఆవాలు వేసేసుకుంటున్నాను. ఇంకా వేయించి మనం పొడి కొట్టుకున్న మెంతి పొడి, ఇదంతా మనం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం కలుపుకున్న ముక్కల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. నెక్స్ట్ నేను ఇందులో కారం, ఉప్పు, ఇంకా పసుపు వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి నేను బాగా మిక్స్ చేసేసుకుంటాను. ఇదంతా ఈ రకంగా బాగా కలిపేసుకున్నాను. మనకి నూనె చల్లారగానే మనం ఇందులో వేసి కలిపేసుకుందాము. ఇక్కడ మనం ముందుగా కాచి పెట్టుకున్న నూనె చల్లారిపోయిందండి. మనం కలుపుకున్న ముక్కలో వేసేసుకుందాము. ఇదంతా ఒకసారి నేను బాగా కలిపేసుకుంటాను. నేనంతా బాగా కలిపేసుకున్నానండి. మీరు ఒక 2-3 గంటలు పక్కన ఉంచితే ఇంకా ఊటది బాగా వచ్చి ముక్క కూడా కొంచెం మెత్తపడుతుంది. మీరు అప్పుడు అది అన్నంలోకి వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీనికి ఎంతెంత ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎగ్జాక్ట్ కొలతలతో పాటు. అది మీరు చూసి ఫాలో అయిపోవచ్చు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.